హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇదే మీకు చూపిస్తానన్న ఎన్సీఆర్టీ అది బుక్, నా బుక్ అనేది ఇదే మీకు పీడిఎఫ్ రూపంలో అందించాలి. ఎందుకనంటే ఆ బుక్ అనేది వాడి ఉన్నాను. ఆ బుక్ కూడా చూపిస్తాను, ఒక నిమిషం చూడండి. ఇదే ఆ బుక్. ఇది కొంచెం మీకు కన్వీనియంట్గా ఉండదేమోనని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నానంటే నోట్స్ రాస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు పీడిఎఫ్ మీకు పంపిస్తే అది క్లారిటీ మిస్ అవుతుందేమోనని చెప్పి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నోట్స్ని మీకు 1 లేదా 2వ తారీఖున ఖచ్చితంగా అందుబాటులోకి తెస్తాను. ఫస్ట్ లెసన్ ఏంటిది? ఆహారంలోని అంశాలు. చూడండి, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఇక్కడ ఇంకా స్టార్చ్ కోసం పరీక్ష, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్ కోసం పరీక్ష, ఇంకో ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఉంది కదా, కాపర్ సల్ఫేట్కి మరొక పేరు ఏంటి? నీలతోత. దాన్ని బ్లూ విట్రియాల్ లేదా కాపర్ సల్ఫేట్ CuSO4 అని కూడా మనం ఫార్ములా ప్రకారం చూపించవచ్చు. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH. ఓకేనా? ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా రాశాను. మీరు మరి ఎలా ఉందో చెప్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాగుంది అని అంటే నేను మీకు తొందరలోనే ఇది ఇచ్చేస్తాను. 7th కంప్లీట్ చేసేలోపు ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని వీటిని అంటాము. నెక్స్ట్ వచ్చేసి విటమిన్లు కొవ్వులో ఏం కరుగుతాయి, నీటిలో ఏం కరుగుతాయి. కొవ్వులో కరిగే వాటిని కేడా అంటాము. కేడా అనేది గుర్తుపెట్టుకుని KEDE అనేవి K ఫర్ కొవ్వులో కరుగుతాయి. ఓకేనా? నీటిలో కరిగాయి. దానివలన ఇప్పుడు విటమిన్ A ఏం చేస్తుంది, విటమిన్ D అంటే చూడండి ఇవి మొత్తం. దీని తర్వాత నెక్స్ట్ ఇది విటమిన్ C. ఉడికించేటప్పుడు వేడి వలన నశించే విటమిన్ ఏంటిదంటే విటమిన్ C అనేది. దాని తర్వాత విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు, ఆ లక్షణాలు, ఆ విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేము. యాంటీ స్కర్వీ విటమిన్ అని దేన్ని అంటాము. స్కర్వీ రాడాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి విటమిన్ Cనే మనం యాంటీ స్కర్వీ విటమిన్ కూడా అని అంటాము. ఓకేనా? ఇది మొత్తం మీకు 1వ లేదా 2వ తారీఖున PDF అనేది అందజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. అదే ఈ వీడియో చూపిద్దామని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అది సడన్గా కట్ అయిపోయింది వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.